కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ ను కౌన్సిలర్ బజారి నిలదీశారు. 5 ఏళ్ల కాల పరిమితి పూర్తవుతోందని సీట్లో కూర్చున్నా సంతృప్తి ఉందా అని ప్రశ్నించారు. కౌన్సిల్ సమావేశాలకి వచ్చినట్లు లేదు, టైం పాస్ వచ్చినట్లు ఉంటుందన్నారు. ఎమ్మెల్యేలు కూడా దమ్మున్న నాయకులకు కాకుండా డబ్బున్న నాయకులకు పదవులు ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక పట్టణంతో పాటు తన వార్డులో కనీస అభివృద్ధి చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేసిన బజారి కౌన్సిల్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ఏనాడు చైర్మన్ చర్చించలేదని మండిపడ్డారు. చైర్మన్ అంటే అక్కడ ఆ చీటికి ఏదన్నా చేసేమనే వృత్తి మిగలాల అధ్యక్ష. మన పాలన ఏమడిగారు అధ్యక్ష? కరెంటు పోల్స్ అడిగారు, నీళ్లు అడిగారు, డ్రైనేజ్ అడిగారు అధ్యక్ష. ఆ నీళ్లు విషయం అవుతుందో కాదు, సరే కాకపోతే అయితే మీ చేతికి వదిలేస్తాం. మీరు దాని గురించి ఒక్కరోజైనా మీరు ఆర్డర్స్ ఇవ్వలేదు, కమిషనర్కి చెప్పలేదు అధ్యక్ష. 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాదాపు అండర్ గ్రౌండ్ డ్రైన్ వేసి ఎమ్మెల్యేలు అవుతుంది అధ్యక్ష. ఇంతవరకు అండర్ గ్రౌండ్ డ్రైన్ దొరికిన గుంతలు గుంతలేక లేకపోతే మన కౌన్సిలింగ్ మీటింగ్ ఎందుకు అధ్యక్ష? నెల నెల మనం ఏదో ఒక టైం పాస్ చేసుకొని పోవడానికే, లేకపోతే ప్రజలకి విలేకరుల సమస్యలోనా మీ సమస్యలోనా ఎన్నో తూర్లు లెటర్ ప్యాడ్ మీద ఇస్తున్నాం, కమిషనర్కి అయితే మీకైతే. దాని గురించి ఎందుకు మాకు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు అధ్యక్ష? మీకు ఇలాంటి వాళ్ళకి పదవులు వస్తున్నారంటే దమ్మున్న లీడర్లకి రావు అధ్యక్ష, డబ్బున్న లీడర్లకు వస్తారు అధ్యక్ష. చైర్మన్ పదవులు కానీ అట్లా మీరు మీ బిజీ ఉంటారు మీ వ్యాపారంలో, అట్లా ఉండే వాళ్ళకే ఇస్తారు. ఎందుకంటే ఏ ఎమ్మెల్యే అయినా సరే, మన ఎమ్మెల్యే అయినా సరే, ఇప్పుడు ప్రజెంట్ జయనాథ్ అయినా సరే అట్లా వాళ్ళకే ఇస్తారు అధ్యక్ష. గట్టిగా ఉండే వాళ్ళకి వార్డులో తిరిగినారు అధ్యక్ష, మీరు వార్డు సమస్యలు తెలుసుకున్నారు అధ్యక్ష. ప్రజలు ఏ ఇబ్బందులు ఉన్నారు అధ్యక్ష, కనీసం బట్టి కూడా ఒక వార్డుకి ఒక్క తూరన్నా వెళ్ళాలి అధ్యక్ష.